ఇప్పటికి చాలా సమయం అయిపోయింది. అయినా కూడా మరి చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి కన్వెన్షన్ మరొకసారి ఏర్పాటు చేశారని నేను విన్నాను. మరి ఇలా మీరందరూ రావడం బట్టి నేనేం అర్థం చేసుకుంటున్నానంటే, మీకందరికీ ఆత్మీయ తృష్ణ, ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహం కలిగినందుకే మీరు వచ్చారు. అయితే రాత్రి మనం కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విని కేవలం వినడం వరకే కాదు, దేవుని వాక్యానికి విధేయులు పడడానికి కూడా మనం ఆయన సహాయాన్ని మనం కోరుకుందాం. సిగరెట్ ప్యాకెట్ మీద ఒక హెచ్చరిక ఉంటుంది. ఏముంటదంటే, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. ఎంత బాగా చెప్పారు. వీళ్ళు ఎంతమంది అవుతున్నారో మరి అట్ట కాదులేండి. ఈ సందేశము మీలో కొందరికి హానికరంగా ఉంటుంది. కొన్ని విషయాలు మనకు హాని కలిగించడం మంచిది. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను బొంబాయి పట్టణంలో పుట్టి పెరిగాను. నా వేలు ఒకటి బాగా వాసిపోయింది, ఇంత లావు అయిపోయింది, నీరు కట్టేసింది. మా అమ్మ దాని మీద నిమ్మకాయ పెట్టింది. నిమ్మకాయ పెడితే ఇంకా వాసిపోయింది. ఇక ఏం చేయాలో బాబు అని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు నా వైపు చూసి ఒక కత్తెర పట్టుకున్నాడు. అమ్మ బాబు అని భయం వేసింది. ఏం చేస్తున్నావంటే, ఈ చర్మాన్ని కోసేస్తాను, అప్పుడే ఆ నీరంతా బయటికి వస్తుంది అంటే, అయ్యో ఈయనక నాకేదో పెద్ద హాని కలిగిస్తున్నాడని నేను అనుకున్నాను. కానీ ఆయన నాకు ఆ విధంగా హాని కలిగించకపోతే నా ఏడు బాగా ఇది కాదు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో దేవుడు కొన్ని హాని కలిగిస్తాడు, కొన్ని మనకు బాధ కలిగిస్తాడు. ఈ బాధ మనం బాధపడితే చూసి సంతోషించడానికి కాదు, ఆ బాధ తట్టుకుంటే జీవితం బాగుపడటానికి దేవుడు కొన్నిసార్లు మనతో చాలా డైరెక్ట్ గా మాట్లాడతాడు. ఈరోజు నేను మీకందరికీ మనందరికీ ప్రముఖమైన స్టోరీ, తప్పిపోయిన కుమారుడి గురించే మీతో ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనకందరికీ బాగా తెలిసిన స్టోరీ. చిన్నప్పటి నుంచి దీని గురించి మనం చదివాం, చిన్నప్పటి నుంచి దీని కథలు మనం విన్నాం. మరి చిన్నప్పటి నుంచి దీని గురించి సండే స్కూల్లో నేర్చుకున్న మన తల్లిదండ్రులు కూడా మనకి ఈ స్టోరీని చెప్పారు. కానీ ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే, నిర్ణయాల లోయ. నిర్ణయాల లోయ అంటే ద వ్యాలీ ఆఫ్ డిసిషన్స్. ద వ్యాలీ ఆఫ్ డిసిషన్స్. తప్పిపోయిన కుమారుడు స్టోరీ మీకంతా బాగా తెలుసు. కానీ ఆయన జీవితము చివరిలో మీరు చూస్తే, he was restored, he was revived, he rededicated his life and he became a new person. మనం కూడా కొన్నిసార్లు పాపం చేసినందుకు తప్పిపోయిన వాళ్ళం కాదు, కానీ నీతిని పాటించినందుకు కూడా మనం తప్పిపోయిన వాళ్ళంగా ఉంటాం. We are not lost not because we commit sin, we are lost because we don't want to follow righteousness. నీతిని పాటించడం లేదు కాబట్టి, నీతిని నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి చాలా మంది దేవుని బిడ్డలు ఈ విషయంలో తప్పిపోయి ఉన్నారు. మనం అనుకుంటాం తప్పిపోవడం అంటే పాపం చేసి తప్పిపోవడం కాదండి. బైబిల్లో ఒక మాట ఉంది, మేలైనది ఎరిగి దానికి చేయకుండా పాపం అని దేవుని వాక్యం చెబుతుంది. మేలైనది ఎరిగి అంటే ఏంటి? పరిశుద్ధంగా జీవించడం అనేది మేలైన కార్యం. ఒక వ్యక్తికి సువార్త చెప్పడం అనేది మేలైన కార్యం. అది ఎరిగి దాన్ని చేయకపోవడం అది పాపం. మనమేమనుకుంటామంటే, నేను పాపిని కాదు, ఎందుకంటే నేను సారాయి తాగను, సినిమా చూడను, నేను నా పిల్లాన్ని పట్టను, నేను దొంగిలించను, నేను అది చెయ్యను, ఇది చెయ్యను, ఐ డోంట్ డూ దిస్, ఐ డోంట్ డూ దిస్. అది ఓకే. వాస్తవం ఏంటంటే, చాలా మంది బాగా ఫీల్ అయిపోతారు, నేను అది చేయను కాబట్టి మంచోడిని, నేను సారాయి తాగను కాబట్టి మంచోడిని, నేను అబద్ధాలు చెప్పను కాబట్టి మంచోడిని, నేను నా పిల్లాన్ని కొట్టను కాబట్టి మంచోడిని. అరే బాబా, అది కాదు నేను చెప్పేది. దేవుని వాక్యములో చెయ్యొద్దు చెయ్యొద్దు అనేవి ఉన్నాయి, చెయ్యమనేవి కూడా ఉన్నాయి. అసలు బైబిల్ నేను 34 సంవత్సరాలు చదివాను. 34 సంవత్సరాలు చదివితే నేను నేర్చుకుంటే ఏంటంటే, బైబిల్లో చేయవద్దన్న వాటి కంటే చేయమన్నవి ఎక్కువ ఉన్నాయి. కానీ మనం ఏంటంటే, నేను పలా చేయటం వల్ల ఐఎమ్ వెరీ గుడ్, నేను పలా చేయటం వల్ల ఐఎమ్ వెరీ గుడ్. దేవుడు అంటున్నాడు, అరే బాబా,
చేయమన్నది ఎందుకు చేయట్లే? ఏమేం చేయాలి? ఏమేం చేయాలి? మీరు పరిశుద్ధంగా ఉండుడి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. ఇవి మనం చేస్తున్నామా? అందుకే మనకు తెలుసు అన్నమాట చేయాలని. బయటకు వెళ్ళి సువార్త చెప్పాలని మనకు తెలుసు, నశించిన ఆత్మను రక్షించాలని మనకు తెలుసు. అది తెలిసి కూడా మేలైనది ఎరిగి చేయకపోతే దేవుని వాక్యం ఏమంటుంది? అది పాపం. ఈ రాత్రి నేను చెప్పే పాపం ఆ పాపం కాదు, ఈ పాపం. దీని నుండి మనం రెస్టోర్ అవ్వాలి, దీని నుండి మనం తిరిగి రావాలి, దీని నుండి తిరిగి దేవుని సూత్రాల్లోకి ప్రవేశించాలి, దేవుని మార్గాల్లోకి మళ్ళీ రావాలి. మన సంఘాల్లో వచ్చిన సమస్య ఏంటంటే, ఇది మెరనైట్ సంఘం వరకే కాదు, 34 సంవత్సరాల పరిచర్యలో ఉన్నారు, కొన్ని వేల వందల పాస్టర్లకు ట్రైనింగ్ ఇచ్చారు, అనేక సంఘాలు దర్శించారు, అన్ని డినామినేషన్లో వాక్య పరిచర్య చేశారు. సంఘాల్లో వచ్చిన సమస్య మనకు తెలిసి కూడా చేయడానికి ఇష్టం లేదు. ఇంకొక రోగం ఏంటంటే సంఘంలో పోల్చుకోవడం. నేను ఆయన కంటే ఓకే, నేను ఈమె కంటే ఓకే, ఆమె 5 నిమిషాలే ప్రార్థన చేస్తుంది, నేను 20 నిమిషాలు ప్రార్థన చేస్తాను. కానీ గంట సేపు ప్రార్థన చేసే వాళ్ళ సంగతి అటు చూడవు. మనం ఎప్పుడు కూడా మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకొని ఖుషి అయిపోతా ఉన్నాం. మనకంటే నీచంగా ఉన్న వాళ్ళతో పోల్చుకొని ఆయన కంటే నేను ఓకే అంటున్నామే, కానీ మనకంటే పవిత్రంగా, ఇంకా పరిశుద్ధంగా, దేవుడికి ఇంకా సన్నిహితంగా జీవించే వారు ఉన్నారే, వాళ్ళ వైపు మనం చూడాలి. అది చూడకపోతే మనం తప్పిపోయిన వాళ్ళం. ఈ తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, తప్పు చేశాడు అంటే ఆయనకు తెలీదా? ఇల్లు వదిలిపోతే తప్పని తెలీదా? చిన్న వయసులో ఆస్తి అంతా జేబులో పెట్టుకుని పోవడం తప్పని తెలీదా? తల్లిదండ్రులకు అవిధేయడం అవడం తప్పని తెలీదా? ధర్మశాస్త్రంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఆయనకు తెలీదా? తెలుసు, తెలుసన్నమాట. తెలిసి కూడా చేశాడు. తెలియక చేస్తే క్షమిస్తాను ఆయన, కానీ తెలిసి చేస్తే దేవుడు లెక్కడుతున్నాడు. ఈరోజు మన సంఘాల్లో ఉద్యమం రావాలి అంటే, రెస్టోరేషన్ అండ్ రివైవల్ అనేది రావాలి అంటే, నేను తెలిసింది చేయలేదు ప్రభువా అని ఒప్పుకుంటే రోజు వచ్చింది. ఈరోజు అది కావాలి, పోల్చుకోవడం కాదు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు మందిరంలోకి వెళ్ళారు. ఒకడు అటు పక్క నిలబడి చాలా చెప్పేసుకుంటున్నాడు, తన గురించి డబ్బాలు వాయించుకుంటున్నాడు. ఎవరితో పోల్చుకున్నాడు మీకు తెలుసు. ఎవరితో పోల్చుకున్నాడు? అదే లూకా 18వ అధ్యాయంలో 2 పేజీలు తిప్పితే మీకు తెలుస్తుంది. ఎవరితో పోల్చుకున్నాడు? చోరులు, జాగ్రత్తం కలిగిన వారు, వ్యభిచారులు, పనికిమాలోలు, సమాజంలో చాలా నీచ స్థాయిలో ఉన్న వారితో పోల్చుకొని ఖుషి అయిపోతున్నాడు. ఇది ఎట్లుందంటే, ఒక వ్యక్తి అప్పుడప్పుడే బురదలో నుండి బయటికి తీసొచ్చాక ఆయనంతా బురదమయమైపోయి బురదలో ఉన్నాడనుకో, నేను ఆయన చూసి అబ్బా ఆయనతో పోల్చుకుంటే మాత్రం నేను చాలా క్లీన్ గా ఉన్నాను అని నేను ఖుషి అయిపోతున్నానే కానీ, నా ప్రక్కన మరొక వ్యక్తి పవిత్రమైన వస్త్రాలు ధరించుకొని పరిశుభ్రంగా ఉన్న ఆ వ్యక్తితో నేను పోల్చుకోవడం లే, ఈ వ్యక్తితో పోల్చుకుంటున్నాను. ఈ వ్యక్తి కూడా అదే చేశాడు. ప్రభువా అంటున్నాడు. మళ్ళీ ఇందులో భక్తి కూడా ఉంది. మన సంఘాల్లో ఇది పెద్ద రోగం అండి. మన సంఘాల్లో పనికి వాళ్ళతో పోల్చుకొని ఖుషి అయిపోతున్నామే కానీ ఆదర్శవంతమైన జీవితాలు ఉన్నాయి, ఆదర్శవంతమైన పెద్దలు ఉన్నారు, ఆదర్శవంతమైన నాయకులు ఉన్నారు, ఆదర్శవంతమైన మిషనరీలు ఉన్నారు. వాళ్ళతో మనం పోల్చుకోవడం లేదు. ఇది పాపం, ఇది పాపం. ఇలాంటి పాపం నుండి మనం బయటపడాలి. అలాంటి వాళ్ళు పాపం నుండి బయటికి రావాలి, అలాంటి వాళ్ళు పాపంలో ఉన్నారు అని అలా చెప్పడం కూడా ప్రమాదం. సో ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు తెలియక చేశాడా? తెలియకేం చేయలే, తెలిసే చేశాడు.
ఈ యొక్క ఉపమానాన్ని యేసుప్రభు చెప్పాడు అంటే ఆ తండ్రి ఆ కుమారుడు వాళ్ళందరూ కూడా యూదులనే చెప్పాడు. అంటే వారి ఇంట్లో ధర్మశాస్త్రం గురించి చెప్పబడే ఉంటుంది, తల్లిదండ్రులు సన్మానించాలని చెప్పబడే ఉంటుంది. అలాంటప్పుడు తండ్రిని తల్లిని సన్మానించకుండా నేను వెళ్ళిపోతానని చెప్పాడు అంటే అలా చేయటం మేలు కాదు, తల్లిదండ్రులకు దూరం అవడం మేలు కాదు. గృహంలో క్రమశిక్షణలో పెరగడం చాలా మంచిది, గృహంలో ఉన్న క్రమశిక్షణ నుండి బయటికి వెళ్ళిపోవడం మేలు కాదని తెలిసి కూడా చేశాడు. తప్పిపోయాడు. అమాయకంగా తప్పిపోలే, ప్రమాదవశాత్తు తప్పిపోలే, అజ్ఞానం వల్ల తప్పిపోలే, తెలియకుండా తప్పిపోలే. He was not lost innocently. He was not lost accidentally. He was not lost just like that. He was lost intentionally. జాన్ బూజ్కర్ అంటారు కదా, అదనమాట. ఆయనకు తెలుసు తప్పిపోతున్నారు. కానీ ఆ సమయంలో అంధకారం, అజ్ఞానం, బుద్ధిహీనత జరిగింది కాబట్టి ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు, చేసేసాడు. కానీ అంతకుముందు తెలుసు అన్నమాట. సాతానుడు మనల్ని ఎన్నో విధాలుగా దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తప్పిపోయాడు. ఆయన ఏం చేశాడంటే, ఒకసారి చూడండి 15వ అధ్యాయం లూకా సువార్తలో ఆ తప్పిపోయిన కుమారుడు స్టోరీ మీకు అందరికీ తెలుసు. ఈరోజు నేను ఆ తప్పిపోయిన కుమారుడి దగ్గర ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మన మధ్యలో నిలబడి ఉన్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు. నేను ఆయన కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. బాబు తప్పిపోయిన కుమారుడా, నీ పేరేమిటో మాకు వదిలేండి, ఎందుకంటే మాలో చాలా మంది అలాంటి కేటగిరీలో ఉన్నాం. సరే, మీరు ఈ యొక్క తప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకున్నాం? తప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకున్నావు బాబు అంటే, కావలసుకొని తీసుకున్నావా, తెలియక తీసుకున్నావంటే నేను తెలుసండి, నేను కావలసుకొనే తీసుకున్నాను, తెలియక తీసుకోలే, అకస్మాత్తుగా తీసుకోలే, ప్రమాదవశాత్తు తీసుకోలే, నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. हमने जानबूझकर किया. అవునా బాబు, ఎందుకు చేశావు మరి అట్లా? నువ్వు చేసిన తప్పు తెలుసు కదా, తప్పని. కానీ కొంచెం నా జీవితంతో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను. ఈ రోజుల్లో చాలా మంది దే వాంట్ టు ఎక్స్పెరిమెంట్ దేర్ లైఫ్. సూత్రాలన్నీ తెలిసి కూడా, క్రమమంతా తెలిసి కూడా మనం కొంచెం డీవియేషన్ లోకి వెళ్ళిపోయి దాని నుండి పక్కకు వచ్చేసి మన జీవితంతో కొంచెం ఎక్స్పెరిమెంట్ లో దిగిపోయాం. బాబు నువ్వు కూడా అక్కడ, అవునండి నేను అదే చేశాను. ఐ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ మై లైఫ్. ఇక్కడ మీరు గమనిస్తే ఆయన తండ్రి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? తండ్రి నా అన్నాడు. మీరు అక్కడ గమనిస్తే నా ఆస్తి, నా ఇష్టం, నా మార్గం, నా గమ్యం, వెళ్ళిపోయాడు. బాబు మీరు తప్పు నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే, నాకు ఐడెంటిటీ ప్రాబ్లం ఉంది, నాకు గుర్తింపు కావాలి, మా ఇంట్లో నాకు గుర్తింపు లేదు. ఎప్పుడు అన్నయ్యనే పొగుడుతారు, అన్నయ్యకి ఆస్తులు రాసి ఇచ్చారు. మరి మా సమాజంలో పెద్దవాడికే, జ్యేష్ఠవాడికే అన్ని జరుగుతాయి, నాకేం జరగటంలే. నాకు గుర్తింపు లేదు, నాకు గుర్తింపు కావాలి. ఐ వాంట్ ఐడెంటిటీ. ఈ రోజుల్లో మరి ఏం కావాలి? గుర్తింపు కావాలి. జనాలకి గుర్తింపు కావాలి, ప్రజలు నన్ను గుర్తించాలి, ప్రజలు నన్ను పొగడాలి. అవునా బాబు, మీ గుర్తింపు ఇంట్లో గుర్తింపు లేదా? లేదు బాబు, గుర్తింపు లేదండి. అందుకే నేను కొంచెం బయటికి వెళ్తే నాకు గుర్తింపు వస్తుంది, ప్రజలు నన్ను గుర్తిస్తారు. ఈ రోజుల్లో యవనస్తులకు కూడా గుర్తింపు కావాలట, గుర్తింపు కావాలి. సమాజమే పహచాన్ కేసా మిల్తా హై, సమాజంలో గుర్తింపు ఎట్ట దొరుకుతుంది? ఒక ఆయన నేను విన్నాను, ఈ రోజుల్లో యవనస్తుల గంట 1 2 3 4 5 కావాలట. 1 2 3 4 5. ఈ 1 2 3 4 5 30 సంవత్సరాలకు ముందే సాధించాలట. 30 సంవత్సరాలకు ముందే ఇవి సాధిస్తే సమాజంలో మాకు గుర్తింపు ఉంటుంది, సమాజంలో ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు అంటున్నారు యవనస్తులు ఈ రోజుల్లో. ఏంటంటే 1 2 3 4 5 1 2 3 4 5 ఏంటంటే, ఒక్క భార్య, 2 పిల్లలు,
3 బెడ్రూమ్ ఫ్లాట్, 4 చక్రాల వాహనం, 5 సంఖ్యల జీతం. మళ్ళీ చెప్పరా? एक बीवी, 2 बच्चे, 3 बेडरूम वाला फ्लैट, 4 पहिए वाली गाड़ी और 5 आंकड़े वाला तनखा. 1 वाइफ, 2 चिल्ड्रन, 3 BHK, 4 వీలర్, 5 ఫిగర్ శాలరీ. ఇది ఉంటే సమాజంలో నాకు గుర్తింపు వస్తుంది అంటున్నారు యవనస్తులు. ఇది పటాపట్ జరిగిపోవాలి, ఈ టకటక జరిగిపోవాలి. బహుశా ఈ వ్యక్తి కూడా అదే అనుకున్నాడేమో. నాకు ఇంట్లో గుర్తింపు లేదు, కానీ నాకు గుర్తింపు కావాలి. రాంగ్ డిసిషన్. గుర్తింపు లేదంటారా? ఇంట్లో ఉందండి, ఉంది. కానీ ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్, ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్. జరిగిందంటే చూడండి. అయ్యా బాబు, సరే మరి మన ఇంటర్వ్యూ జరుగుతాం. అయితే మీరు ఏం చేశారు? మీకు ఐడెంటిటీ కావాలి కదా. ఐడెంటిటీ ఎట్లా వస్తుంది? మీకు గుర్తింపు ఎట్లా వస్తుంది? ఇంటి నుండి బయటకు పోతే గుర్తింపు రాదు కదా అంటే, నో, నేను ఒక ప్లాన్ కనుక్కున్నాను. ప్లాన్ ఏంటంటే, గుర్తింపు కావాలంటే జేబులో డబ్బులు ఉండాలి కదా. ఈ రోజుల్లో సమాజంలో పైసలు ఉంటే ప్రజలు వాళ్ళు గుర్తిస్తారు, పైసలు లేకపోతే ఎవరు గుర్తించరు. నువ్వు ఎంత చదివినా కూడా నీ చదువుని ఎవడు పట్టించుకోడు. కానీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, ప్రజలు నీకు లేబర్ పెడతారు, నేను గుర్తిస్తారు. కాబట్టి నేను ఏమనుకున్నానంటే, డబ్బులుంటే బాగుంటుంది, ఇంట్లో లేని గుర్తింపు పైసల ద్వారా వస్తుంది, ఇంట్లో లేని గౌరవము డబ్బుంటే లోపల నన్ను గౌరవిస్తుంది. కాబట్టి నేను మా నాన్నగారికి ఏం చెప్పానంటే, డాడీ మేరా పైసా మేరకు దేదాడు, నాకు రావాల్సిన పైసలు నాకు ఇచ్చే అన్నాడు. ఓహో, అదే బాబు అంటే మీ ఉద్దేశం ఏంటి? ముందు నా గుర్తింపు, రెండవది నా ఆధారం. ఈ గుర్తింపు కలిగి ఉండాలంటే దీనికి ఆధారం ఉండాలి కదా. మై ఐడెంటిటీ రిక్వైర్స్ సపోర్ట్ అండ్ ఐ బిలీవ్ మనీ ఈజ్ ద బెస్ట్ సపోర్ట్. నాకు గుర్తింపు కావాలి అంటే ఈ గుర్తింపు క్రింద దీనికి ఆధారం ఉండాలి కదా. ఈ ఆధారం నేనేమనుకుంటున్నానంటే, డబ్బు ఆధారం. పైసలు ఉంటే అన్నీ ఉంటాయి. డబ్బు ఎవరిని గౌరవించలేడు. మనీ డజంట్ రెస్పెక్ట్ ఎనీబడి. డబ్బు ఎవరి మీద భావోద్రేకాలు కనపరచదు. మనీ హ్యాస్ నో ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. డబ్బు ఎవరిని అయ్యో నువ్వు పేదవాడిగా అయ్యో అయ్యో అని చెప్పదు, నువ్వు ధర్మవంతుడిగా మొక్కుడా అని కూడా చెప్పదు. దానికి ఏం అనిపించదు. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా ఉంది, డబ్బు కీడుకు మూలం కాదు కానీ ధనాపేక్ష అని ఉంది. ధనము కీడు కాదు, ధనాపేక్ష అంటే డబ్బు ఎడల నీకున్న వైఖరి నిన్ను సమస్యలో తెస్తుంది, కానీ నీకు డబ్బు నుండి అది సమస్య తీసుకురాదు. ఆ డబ్బు ఎడల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అది నిన్ను సమస్యలోకి తీసుకురావచ్చు, లేక సమస్య నుండి దూరమన్నా పెట్టవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ యాటిట్యూడ్. సో జరిగిందండి. అయ్యా బాబు, మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. సో మీకు ముందు ఏం కావాలి? నాకు గుర్తింపు కావాలి. రెండవది, ఆ గుర్తింపు కోసం ఆధారం కావాలి. ఓకే, ఆధారం మీరేమనుకుంటున్నారు? డబ్బు. సో డాడీ దగ్గరికి వెళ్ళి ఆస్తి అంతా రాపించుకున్నాను. మరి ఆస్తి అంతా కూడా గేములు ఉన్నాయి కదా, అదంతా నేను క్యాష్ గా మార్చుకున్నాను. ఇప్పుడు జేబు నిండా డబ్బు ఉంది, 4 ATM కార్డులు కూడా పెట్టుకున్నాను. అదే ఆ సంగతి. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నావు అంటే, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు అంటున్నావు కదా. తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటావు? నంబర్ 1, గుర్తింపు కావాలనే పట్టకలాడేవారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. యేసు క్రీస్తులో మనకున్న గుర్తింపు మనం పట్టించుకున్నప్పుడు, యేసు క్రీస్తు బిడ్డగా నేను మారాననే విషయాన్ని మర్చిపోయినప్పుడు మనం వేరే మార్గంలోకి వెళ్ళిపోతాం. యోహాను సువార్త 1:12 తనెందరూ అంగీకరించారో వారందరినీ తన కుమారుడు కుమార్తెలుటకు అధికారం ఇచ్చాడని దేవుని వాక్యం చెప్పాక, మారు మనసు పొందిన నీవు, దేవుని బిడ్డవని చెప్పుకుంటే నీవు నేను, మళ్ళీ ఇంకొక మనకు గుర్తింపు ఎందుకండి? మనకి ఇంకొక గుర్తింపు ఎందుకు? యేసుక్రీస్తుని కలిగి ఉన్నాక, పరిశుద్ధ ఆత్మదేవుడి వల్ల నివాసం చేశాక మనకు వేరే ఆధారాలు ఎందుకు? బాబు ఎందుకు అట్లా చేశావంటే, నాకు నా గుర్తింపు, నా ఆధారం, నాలుగవది నా మార్గం. అందుకే ఇక్కడ ఏముంటుందంటే, అతడు దూర దేశములకు ప్రయాణమై వెళ్ళను. ఐ వాంట్ మై ఐడెంటిటీ, ఐ విల్ హ్యావ్ మై సపోర్ట్ అండ్ ఐ చూస్ మై ఓన్ వే. నా సొంత మార్గం నేను నిర్ణయించుకుంటా.
బాబు ఇంట్లో నీకు బాగలేదా? బాగానే ఉంది, కానీ నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను. నా జీవితంలో కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది. అందుకే నేను నా సొంత మార్గాన్ని నిర్ణయించుకున్నాను. బైబిల్ ఒక మాట ఉంటుంది, ఒకడికి ఒక మార్గం అంట బాగా కనపడుతుంది కానీ దాని అంతము నాశనములకు నడుపును. సాతాను కూడా మనకు చూపించే మార్గము ఇది నాశనానికి పోతుంది బాబు, వెళ్ళొద్దని చెప్పడు, డేంజర్ సిగ్నల్స్ పెట్టడు, వెళ్ళు బాబు వెళ్ళు బాబు అంటాడు. ఇదేం కాదులే, చాలా మంది వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళు అంటూ ఈ యొక్క ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆయన సొంత మార్గాన్ని నిర్ణయించుకున్నాడు. దూరదేశములకు వెళ్ళను. ఆ మార్గంలో ఏముంటుందో తెలియదు, ఎన్ని ప్రమాదాలు ఉంటాయో తెలియదు, ఏమి జరగబోతుందో తెలియదు. ఇక్కడ విశ్వాసంతో ఏం వెళ్ళలే, తనకున్న మూఢత్వంతో మూర్ఖత్వంతో వెళ్ళిపోతా ఉన్నాడు. సో ఐ వాంట్ మై ఐడెంటిటీ, ఐ వాంట్ మై సపోర్ట్, ఐ విల్ చూస్ మై ఓన్ వే. దూరదేశానికి వెళ్ళాడు. మన సంఘాల్లో రెస్టరేషన్ రావాలి అంటే, ఉద్యోగం రావాలి అంటే మనం వెళ్ళిన మార్గం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయావు? దేన్ని ఆధారం చేసుకుంటున్నావు? నీ గుర్తింపు ఏంటి? సొంత మార్గంలో వెళ్ళిపోయాడు. ఈ చోజ్ హిజ్ ఓన్ వే. సాతాను కూడా ఈ మార్గంలో చాలా ప్రమాదం, వెళ్ళకురా చెప్పదు. నేను బొంబాయి పట్టణంలో పుట్టి పెరిగాను. సాతానుడు ఏంటంటే మనల్ని మెల్లగా ఆ మార్గం అంతా మంచి మార్గంగా తీసుకెళ్తాడు. ఆ తర్వాత కుప్పలో పడేసి దూరంగా నిలబడి నవ్వుతా ఉంటాడు. సాతానుడు చాలా కుయుక్తి. సముద్రం అంత అబద్ధంలో చిటికెడు సత్యం కలుపుతాడట. సముద్రం అంత అబద్ధంలో చిటికెడు సత్యం కలుపుతాడట. అప్పుడు మనమేమనుకుంటామంటే అంతా సత్యంలాగానే అనుకుంటాం. సముద్రం అంత అబద్ధంలో కొంచెం హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అని కలిపేస్తే అంతా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ లాగా కనపడతారు మనకి. అక్కడ మనం చాలా హుషారుగా ఉండాలి, లేకపోతే వాడు చూపిన మార్గంలోనే వెళ్ళిపోతాం. వాడు దాంట్లో ప్రమాదం ఉందని చెప్పడు. సముద్రం అంత అబద్ధంలో చిటికెడు సత్యం. నేను ఒక ఉదాహరణ చెప్తా ఉంటాను. ఒక నాన్నగారంట వాళ్ళ అమ్మాయిని సముద్ర తీరం తీసుకుపోయి ఆయన సముద్రంలో దూకేసి స్నానం చేసుకుంటున్నాడు. పాప నువ్వు కూడా రావే అంటే, లేదు డాడీ నీళ్లు చల్లగా ఉంది నేను రానంటే, మళ్ళీ దానికి వచ్చేసాయి అంటే, లేదు డాడీ నీళ్లు చల్లగా ఉంది నేను రానంటే, అప్పుడు డాడీకి ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చిందంటే, అక్కడ ఏదో పాత డేక్ష కనపడితే ఆ డేక్ష నిండా సముద్రం నీళ్లు పట్టుకొచ్చి అక్కడక్కడ కొన్ని ఎండిపోయిన కర్రలు ఉంటే అన్ని తెచ్చి మంట పెట్టి ఆ డేక్ష నిండా నీళ్లు బాగా కాగబెట్టి సముద్రంలో కలిపితే పాప వెళ్ళి స్నానం చేసిందంట. ఎందుకు? డేక్షడు నీళ్ళంట సముద్రాన్ని వేడి చేసినాయంట. ఈ రోజుల్లో మనం మోసపోతున్నాం. సాతానుడు సముద్రం అంత అబద్ధంలో కొంచెం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ కలిపాక మనకంతా బాగా కనపడుతుంది. టీవీ బోధకులు కూడా అవే బోధిస్తా ఉన్నారు. ఈ అబ్బాయి కూడా బాబు ఎందుకంటే వెళ్ళామంటే, నేను నా సొంత ఐడెంటిఫికేషన్ కోసం వెళ్ళాను. ఈ ఐడెంటిఫికేషన్ డబ్బు ఉంటే దొరుకుతుందని డబ్బు కూడా తీసుకుని వెళ్ళాను. ఈ రెండు ఉన్నాయి కాబట్టి నా సొంత మార్గంలో వెళ్ళిపోయాను. తర్వాత ఏం చేశానయ్యా, సొంత మార్గంలో వెళ్ళిపోయాక నేనేం చేశానంటే అక్కడ దుర్వ్యాపారము వలన జీవితం అంతా పాడు చేసుకున్నాను. ఎందుకని ఇంత కూడా వచ్చాయంటే, నేను ఈ తప్పుడు నిర్ణయాలనే లోయలో పడిపోయాను. దుర్వ్యాపారం వలన జీవితాన్ని పాడు చేసుకున్నాను. అవునయ్యా. అంటే దుర్వ్యాపారం అంటే ఏం చేసావు ఇక్కడ? మా అన్నని అడుగు చెప్తాడు. మీ అన్న ఏమన్నాడంటే, నువ్వు ఏదో వ్యభిచారం చేసావంట, స్త్రీలతో తిరిగావంట. చేశానండి. చాలా టకటగా డబ్బులు అయిపోయాయి. అసలు ఏమైందంటే జేబు నిండా డబ్బులు పెట్టుకుని ఈ జేబులో 4 ATM కార్డులు, ఈ జేబులో 4 ATM కార్డు పెట్టుకుని ఆ ఊర్లో దిగాను కదా, వెంటనే చాలా మంది ఈగల్లాగా ముసురుకున్నారు. నన్ను ఏదో బెల్లంలాగా చూశారు అందరు ఈగల్లాగా ముసురుకుని అందరు నా చుట్టూ తిరిగితే నేను కూడా కొంచెం ఖుషి అయిపోయాను. అబ్బా, నాకు గుర్తింపు వచ్చేసింది. నేను ఇంకా 9 పైసా ఖర్చు పెట్టకముందే అందరూ నా చుట్టూ వచ్చేసారు. కాబట్టి డబ్బే మనకు ఐడెంటిఫికేషన్ ఇస్తుంది, డబ్బు మనకు గుర్తింపు ఇస్తుంది. అంటే ఇక డబ్బులు బయటకు తీశాడు. దుర్వ్యాపారము వలన డబ్బు తగ్గిపోతా ఉంటే దోస్తులు కూడా
డబ్బు తగ్గిపోతా ఉంటే సావాసం కూడా తగ్గిపోతా ఉంది. డబ్బు ఉన్నప్పుడు లోకం ఇచ్చిన గుర్తింపు, డబ్బు లేనప్పుడు అదే లోకం కాలు కింద పెట్టింది. డబ్బు ఉన్నప్పుడు లోకం నిన్ను నెత్తి మీద కూర్చోబెట్టి ఉంది, డబ్బు లేనప్పుడు నిన్ను కాళ్ళ కింద పెట్టుకొని మందుల మధ్య వదిలేసి ఆల్ ద బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోతుంది ఈ సమాజం, వెళ్ళిపోతుంది ఈ లోకం. ఏ లోకం అయితే నీకు గుర్తింపు ఇచ్చిందో అదే లోకం ఆ గుర్తింపును తీసేసి నీకు ఇంకొక గుర్తింపు ఇచ్చి నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు పనికిరాని వాడివి, నువ్వు ఇంతే అని చెప్పేసి మందుల మధ్య కూర్చోబెట్టి నీ బతికింతే అని చెప్పి. ఏ బాబు అదేనా? అవునండి, అదే జరిగింది నాకు. ఆ ఊర్లో కొత్తగా వెళ్ళినప్పుడు అరే మన ఊర్లో ధనవంతుడు వచ్చాడు, భలే ఉన్నాడు, వీడిని ఎంతకైనా పటాయించి చాలా ఖర్చులు పెట్టించుకోవచ్చు అంటూ అందరు ఖర్చులు పెట్టించుకున్నారు. నాతో ఏదో మంచిగా మాట్లాడినట్టు మాట్లాడారు. అయ్యయ్యో ఎంత మోసపోయాను. అవును మోసపోయాను. ఎందుకంటే నేను నా సొంత మార్గం నిర్ణయించుకున్నాను, నా సొంత నిర్ణయం తీసుకున్నాను, నా సొంత ఆధారం పెట్టుకున్నాను, నా సొంత గుర్తింపు కోసం కొట్టగలాడాను. లోకం కూడా నన్ను భ్రమలో పెట్టేసి రాబాబురా నీకు గుర్తింపిస్తామని లోకం కూడా నన్ను భ్రమలో పెట్టింది. కానీ జరిగింది ఏంటంటే అవును మరి ఏం జరిగిందా? నన్ను వాళ్ళంతా తీసుకెళ్లి ఆ బంధువుల మధ్య కూర్చోబెట్టి థ్యాంక్ యూ బ్రదర్, ఇది మీ అసలైన ఐడియా అని చెప్పేసి పంపించారు. అవునా? అయ్యయ్యో ఇదేంటి? డబ్బున్నంతసేపు ఒక ఐడి గుర్తింపు, డబ్బు లేనప్పుడు మరొక గుర్తింపు. దిస్ ఈజ్ ద వరల్డ్. ఇది సమాజం, ఇది లోకం. మన సంఘాల్లో కూడా చాలా మంది ఈ ఊబిలో ఇరక్కపోయి నాకు గుర్తింపు కావాలి, నాకు ఆధారం కావాలి, నా సొంత మార్గంలో నేను వెళ్ళిపోతాను అంటూ నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటూ చెప్తున్నాను. మన సంఘంలో జీవం, రెస్టరేషన్ కావాలి అంటే మనం తిరిగి వాపసు రావాలి, తిరిగి రావాలి. బైబిల్లో పాట ఉందండి, అయ్యా బాబు నువ్వు అక్కడ పందుల మధ్య కూర్చున్నావు కదా, మరి పందుల భోజనం తినడానికి ప్రయత్నం చేశారు కానీ తీసి ఏం బాగలేదు. మరి ఏమైంది? అప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ఓహో బుద్ధి వచ్చిందా? అవునండి. అంటే మారు మనసు పొంది తిరిగి వచ్చే అవకాశం మీకు వచ్చిందనమాట. వచ్చింది. వీళ్ళు అలా ఒక విషయం మీకు చెప్తారు. నువ్వు ఎంత నీచమైన పాపివైనా, నువ్వు ఎంత నీచంగా దిగజారిపోయిన వ్యక్తివైనా దేవుడు నీ జీవితంలో కనీసం ఒక్కసారైనా అవకాశం ఇస్తాడు. ఏ అవకాశం? తిరిగి ఆయన దగ్గరికి రావడానికి. He will give a chance. Every person gets an opportunity to come back to God. Every child of God who has gone away from Him, he gets a chance to come back to God. ఈ రాత్రి అవకాశం నీకు ఇస్తున్నాడు. అయ్యా బాబు నీకు ఆ తలంలో అసలు నీ మైండే ఖరాబ్ అయింది, బుద్ధి లేకుండా వచ్చావు, నీ ఇష్టానుసారంగా అన్ని చేశావు, అసలు నీకు మంచి ఆలోచనలనే అసలు కెపాసిటీయే లేదు. మరి ఆ టైంలో నీకు మంచి తలంపు రావడం ఏంటి, బుద్ధి రావడం ఏంటి? నాకు చాలా విచిత్రంగా ఉంది. అసలు నీ మైండ్ ఎప్పుడు ఖరాబ్ అయిపోయి ఎప్పుడు చెడు కార్యాలు పనికిమాలిన వాటికి అలవాటు పడిన ఈ మైండ్ సడన్ గా మంచితనం ఎట్లొచ్చిందో, ఎట్లొచ్చింది? ఇర్మియా గ్రంథం 10:23 మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 10:23 మాట ఉంటుంది. ఏంటంటే మనుషుడు సన్మార్గం ఎంచుకొనుట వాడి వల్ల కాదు. మ్యాన్ హ్యాస్ నో కెపాసిటీ టు చూస్ ద రైట్ థింగ్. మనుషుడు సన్మార్గం ఎంచుకొనుట వాడి వశములో లేదు అని వాక్యం చెప్తుంది. అయ్యే బాబు ఆ వాక్యం నీకు తెలుసా? అది తెలుసండి. అంటే మరి నువ్వు మంచి మార్గం ఎంచుకోవడం వాడి వల్ల కాదన్నప్పుడు నీ వల్ల కూడా కాదే కదా. నీ మైండ్ అప్పటికే ఖరాబ్ అయి ఉంది, నీ వల్ల కాదు కదా. అవును నా వల్ల కాదు. మరి నీకు బుద్ధి ఎట్టొచ్చింది, నీకు ఆ మంచితనం ఎట్టొచ్చింది? నేను తప్పు చేశాను, తిరిగి మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్ళాలనే తలపు అసలు నీకు ఎట్టొచ్చిందంటే దేవుడండి, దేవుడే. ప్రియులారా మాట వినండి, రాత్రి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వేరే వాళ్ళ సంగతి మాట్లాడదు. ఈరోజు నీ సంగతి మాట్లాడు. నువ్వు ఎలాంటి దిగజారిన స్థితిలో ఉన్నా సరే దేవుడు ప్రతి మనిషికి మంచి తలంపు ఒక్కసారైనా ఇస్తాడు. ఎవ్రీ మ్యాన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ టు థింక్ అబౌట్ గాడ్ అట్ లీస్ట్ వన్స్ ఇన్ హిస్ లైఫ్ టైం, నో మ్యాటర్ హౌ నటోరియస్ హీ ఈస్. జక్కయ్య సంగతి చూడండి. జక్కయ్య ఎప్పుడు కూడా దొంగ లెక్కలు, ప్రజల్ని మోసం చేయడం, మార్నింగ్ 9 to 5 వరకు ఎప్పుడు చెడు కార్యాలు, దొంగ వ్యాపారం అవి ఇవి చేసేవాడు. ఆయన మైండ్ ఎప్పుడు కూడా చెడ్డ పనులకే అలవాటైపోయింది, మోసానికే అలవాటైపోయిన ఈ మైండ్ బైబిల్లో ఏముంటదంటే 19వ అధ్యాయంలో అతడు యేసుని చూడగోరెను. మంచితనం ఎట్టొచ్చిందండి?
9 గంటల నుండి 5 గంటల వరకు ఆఫీసులో ఎప్పుడు చెడ్డ తలంపులు కలిగి మోసమైన తలంపులు కలిగిన ఈ వ్యక్తికి ఒక రోజంట యేసును చూడాలనే ఒక మంచి తలంపు ఎట్టొచ్చింది? ఒక పాపికి ఎట్లొస్తుంది? ఒక చెడిపోయిన వాడికి ఎట్లొస్తుంది అంటే వాడి వల్ల కాదు. ఇర్మియా గ్రంథం 10:23 ఏముంది? మనుషుడు మంచి మార్గం ఎంచుకొనడం వాడి వల్ల కాదు. మరి ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు, ఆ దేవుడే చెయ్యాలి. ఈరోజు ఆ దేవుడు మళ్ళీ ఆ కనికరాన్ని కలిగిస్తున్నాడు. ఈరోజు మళ్ళీ అంటున్నాడు, నీవు మళ్ళీ సన్మార్గంలోకి వచ్చేసేయ్. ఐ వాంట్ టు రెస్టోర్ యూ, ఐ వాంట్ టు రివైవ్ యూ, ఐ వాంట్ టు బిల్డ్ యూ అప్, కమ్ బ్యాక్ అనే అవకాశం 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎంపీ సంఘానికి దేవుడు కలిగిస్తున్నాడంటే ఈరోజు నీవు నిర్ణయాలనే మోయలో ఉండకూడదు, బయటికి రావాలి. డోంట్ సిట్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డిసిషన్స్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్, గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ అబ్బాయి కూడా ఆ యొక్క నిర్ణయాలనే ఆ లోయలో కూర్చున్నాడు, పందుల మధ్య కూర్చున్నాడు. ఒక నిశ్చయం అంటూ ఏమీ లేదు, ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. మంచి మార్గము, మనుషుడు సన్మార్గం ఎంచుకోవడం వాడి వశం కాదు, వాడి వల్ల కాదండి, ఎవరి వల్ల కాదు, అది దేవుని కృపే. ఎఫెసీ 2:8-9 ఏముందంటే, మీరు కృప వలన రక్షించబడింది, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఈరోజు దేవుని కృప మనల్ని వెంటాడుతూ ఉంది. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, వచ్చేసి ఆ దేవుని ప్రేమ, ఆ తప్పిపోయిన కుమారుడు, బాబు నీవు అక్కడ పందుల మధ్య కూర్చొని నీకు మంచితనం పెట్టొచ్చిందంటే దేవుని కృప అండి. మా నాన్నగారి ప్రేమ ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. మా నాన్నగారు ఎంతో వేదనతో పంపించాడే కానీ నాకు తెలుసు మా నాన్నగారు అక్కడ నా గురించి బాధపడతా ఉన్నాడు. నా కుమారుడు ఇంట్లో ఉండాలి, నా కుమారుడు ఇంట్లో ఉండి తన బాధ్యత నెరవేర్చాలి. వాడు ఎక్కడో బట్టక్కయ్య, ఎక్కడో దూరం అయిపోయాడు, వాడు తిరిగి రావాలని మా నాన్నగారి మనసు కొట్టకలాడుతా ఉంది. కాబట్టి ఆ దేవుని ప్రేమ, నా తండ్రి గారి ప్రేమే నాలో ఆ మంచి తలంపు కలిగింపచేసింది. ఈ రాత్రి ఆ దేవుని ప్రేమ నీలో మంచి తలంపు కలిగింపచేసింది. అయ్యా బాబు మరి ఏం చేసావు, అక్కడే కూర్చున్నావా? లేదండి, నేను 3 పనులు చేశానంటున్నాడు. ఈ రాత్రి ఆ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నీకు రెస్టోరేషన్ అయిందండి, నీకు రివైవల్ వచ్చిందండి, నువ్వు రీడెడికేట్ చేసుకున్నానండి, నీకు ఉద్యోగం వచ్చిందండి, నీకు తిరిగి నీకు మళ్ళీ ఆ కోల్పోయిన సంబంధం మళ్ళీ వచ్చిందండి, కోల్పోయిన ఘనత మళ్ళీ వచ్చిందండి, కోల్పోయిన సంతోషం మళ్ళీ వచ్చిందండి. మరి ఎట్టొచ్చింది? నేను 3 పనులు చేశాను. ఈ రాత్రి మీ ముందు ఆ 3 విషయాలు పెడుతున్నాను, మీకు అవకాశం కల్పిస్తాను. నిర్ణయం తీసుకుని వెళ్ళండి. నిర్ణయాలనే లోయలోనే కూర్చోకండి. ఇంకా ఎంతకాలం కూర్చుంటారు? God is interested in people who are not sitting in the valley of decision, but people who can take a decision and do something about it. ఈ రాత్రి నువ్వు ఏదో చేయాలి. నీ సంఘం కోసం, నీ పొలం కోసం, ఎంపీ చర్చ్ కోసం చేయండి. అయ్యా బాబు నువ్వు ఏం చేశావు? నేను 3 విషయాలు చేశానండి. నంబర్ 1 ఏం చేశానంటే, నేను బాగుపడతాను. అది ఫస్ట్ థింగ్. ఐ విల్ గెట్ రైట్ అనే తలంపు వచ్చింది నాకు. నేను బాగుపడతాను. నేను బాగుపడతానని నీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను ఇప్పుడు గ్రహించాను నేను బాగులేనని. ఒక వ్యక్తి నేను శుభ్రంగా అవుతానని ఎప్పుడు అనుకుంటాడు? తన అశుభ్రతను గ్రహిస్తేనే కదా. ఒక వ్యక్తి నేను తిరిగి మళ్ళీ బాగవుతానంటే తాను బాగులేనని గ్రహించాలి కదా. ఒక వ్యక్తి నేను స్వస్థత కావాలని ఎప్పుడు కోరుకుంటాడు? తాను అనారోగ్యంగా ఉన్నాడని తెలుసుకుంటేనే కదా. ఒక వ్యక్తి అయ్యో నేను తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఎప్పుడు అనుకుంటాడు? తాను తప్పిపోయానని తెలుసుకుంటేనే కదా. అవునా? ఓకే, అంటే మీరు ఏమన్నారు? నంబర్ 1 నేను బాగుపడతాను. ఐ వాంట్ టు గెట్ రైట్, ఐ వాంట్ టు గెట్ రైట్. ఓకే, వెరీ గుడ్. నేను బాగుపడతానని అక్కడే కూర్చున్నావా? అదేంటి ప్రాబ్లం? ఈ రోజు చాలా మంది నేను బాగుపడతాను అంటాడు కానీ ఆ లోయలోనే కూర్చొని ఉంటాడు. నేను ఇక సారే తాగనంటాడు, మళ్ళీ అక్కడే కూర్చొని ఉంటాడు. నేను ఇక ఈ రోజు నా పిల్లల్ని పట్టనంటాడు, మళ్ళీ అక్కడే కూర్చొని ఉంటాడు. అవునండి, ఈ రోజుల్లో చాలా మంది బాగుపడాలని అనుకుంటారు. బాగుపడాలని మంచితనం వచ్చినా కూడా బాగుపడాలని అనుకోవడం వేరు, దాని గురించి ఏదో చేయటం అనేది వేరే విషయం. సరే బాబు నువ్వు బాగుపడాలని అనుకున్నావు కదా, ఐ వాంట్ టు గెట్ రైట్, వెరీ గుడ్. రెండోది ఏం చేసావు? ఐ వాంట్ టు గెట్ అవుట్. నేను బాగుపడతాను అనుకోవడం అంతవరకే కాదు, నేను బయటపడతాను. అందుకే ఇక్కడ మాట ఉంటుంది, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తానంటాడు.
అక్కడే కూర్చొని నా తండ్రి ఇంట చాలా బాగుంది, నేను బాగుపడతానని అక్కడే కూర్చుంటే బాగుపడ్డు. నేను లేచి ఈ రాత్రి నువ్వు లేవాలి. నిర్ణయాలనే లోయలో కూర్చోవద్దు. గెటప్. అయ్యా బాబు, తర్వాత ఏం చేశానంటే నేను మళ్ళీ అక్కడ లేచి నిల్చున్నాను. లేచి నిలిస్తే మళ్ళీ పడిపోతాను. అందుకే ఏం చేశావు? నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళాను. ఐ విల్ గెట్ రైట్, ఐ విల్ గెట్ అవుట్, ఐ విల్ గెట్ బ్యాక్. నేను బాగుపడతాను, బయటపడతాను, తిరిగి వెళ్తాను. దట్ ఈస్ రెస్టోరేషన్, దట్ ఈస్ రివైవల్. చాలా మందికి ఉద్యోగం కావాలి, కానీ నిర్ణయాలనే లోయలోనే కూర్చొని ఉన్నారు. ఆ లోయ మంచిది కాదని మీకు తెలుసు. దేవుడు ఈరోజు ఒక అవకాశం కల్పించాడు. రేపు కల్పిస్తాడు, ఎల్లుండి కల్పిస్తాడు. ఈ 3 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళండి. నేను రేపు ఎల్లుండి ఉండను కాబట్టి నేను మిమ్మల్ని అలాగే వదిలేసి పంపించను. ఈ రాత్రి నువ్వు డిసిషన్ తీసుకొనే వెళ్ళాలి. మీ ఇష్టం. మీ ముందు ఒక అవకాశం పెట్టాను. మార్నింగ్ ప్రసంగం, ఈవినింగ్ ప్రసంగంలో కూడా మీకు చెప్పాను. మార్పులు చాలా వస్తున్నాయి. మార్పులు అనేవి ఒక సవాలు. ప్రతి సవాలు ఒక అవకాశం. అవకాశాలు రోజు రావు. ఈ రాత్రి దేవుడు నీ ద్వారా ఎంబీ సంఘంలో, నీ పొలంలో మార్పు తీసుకురావడానికి మీ ముందు ఒక సవాలుగా పెట్టాడు. ఆ సవాలు ఒక అవకాశంగా తీసుకోవాలి అంటే ఈ లోయలో కూర్చోవద్దు. బయటికి రా. ప్రభా, నేను చాలా నిర్లక్ష్యంగా ఉన్నాను. నేను తెలిసే నా ఇష్టమైన మార్గానికి వెళ్ళిపోయాను. నేను తెలుసుకునే అన్ని తెలిసే నేను తప్పు చేశాను అంటూ ఈ అబ్బాయిలాగా బయటికి వద్దాం. ఐ విల్ గెట్ రైట్, ఐ విల్ గెట్ అవుట్, ఐ విల్ గెట్ బ్యాక్. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు నాన్నగారు చూసుకున్నాడు, చేర్చుకున్నప్పుడు 3 విషయాలు జరిగాయి. మొదటిది, దేర్ వాజ్ జాయ్, సంతోషం, ఆనందం, ఉద్యమం. కోల్పోయిన సంబంధం తిరిగి మళ్ళీ కట్టుకున్నారు. అంతేకాదు, దేర్ వాజ్ డిగ్నిటీ, గౌరవము, మర్యాద. బయటికి వెళ్ళిపోయాడు, కానీ మళ్ళీ ఇప్పుడు గౌరవ మర్యాద వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే ఈ అబ్బాయి ఇది కోరుకున్నాడు. నేను లేచి వెళ్తాను, నాకు రివైవల్ కావాలి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను మళ్ళీ నా జీవితాన్ని రీడెడికేట్ చేసుకుంటాను. తండ్రి, నేను తప్పు చేశాను, నేను మళ్ళీ నా జీవితాన్ని నీకు సమర్పణ చేసుకోబోతున్నాను, ప్లీజ్ నన్ను అంగీకరించవా అని అంటే, నన్ను కనీసం మీ ఇంట్లో పనివాడిగా పెట్టుకో అంటే, నో. రీడెడికేషన్ ఈజ్ రెస్టోరేషన్ ఆఫ్ ద సేమ్ స్టేటస్, నాట్ ద లో స్టేటస్. ఈరోజు ప్రభు అంటాడు, నిన్ను రెస్టోర్ చేస్తాను, నిన్ను మళ్ళీ కట్టేస్తాను, నిన్ను మళ్ళీ పునర్నిర్మాణంలోకి తీసుకొస్తాను. తక్కువ స్టేటస్ కాదు, అదే స్టేటస్. ఈ రాత్రి మీ ముందు నేను ఒక అవకాశం పెట్టాను. ఏమంటావు? నిర్ణయాలనే లోయలోనే కూర్చొని ఉంటావా? కూర్చొని నేను బాగుపడాలి, మా సంఘం బాగుపడాలి, మా పొలం బాగుపడాలి, మాకు ఉద్యోగం రావాలి, మేమంతా ఇది చేయాలి, అది చేయాలి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అక్కడే కూర్చుంటావా? లేకుంటే తప్పిపోయిన కుమారుడిలాగా నేను బాగుపడతాను, బయటపడతాను, తిరిగి వెళ్తాను. ఐ విల్ గెట్ రైట్, ఐ విల్ గెట్ అవుట్, ఐ విల్ గెట్ బ్యాక్. రండి ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దైవ తండ్రి, ఈ యొక్క దినాన ప్రభా, ఈ యొక్క కన్వెన్షన్ లో మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. అనేక సార్లు ప్రభా, మేము ఎటువంటి నిర్ణయం లేకుండా నిర్ణయం అనే లోయలో కూర్చొని చాలా సంవత్సరాలు వేస్ట్ చేశాం ప్రభా. ఇక మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. ఈరోజు ప్రభా, కొంతమంది ఇక్కడ నిలుస్తున్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని మీరు ప్రత్యేకమైన అభిషేకంతో ఈ రాత్రి పంపించండి. వారి యొక్క ఆ అభిషేకపు బలముతో ప్రభా, వారి సంఘములో, వారి పొలంలో మెననైట్ సంఘానికి ఒక ఉజ్జీవ జ్వాలగా ఉన్నట్లు ఈ రాత్రి వారిని అభిషేకించి పంపించమని ప్రభువా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. నా యొద్దకు వచ్చి వారిని నేనేమాత్రమో తోసివేరని చెప్పారు ప్రభా. ఈ ఉదయకాలం కూడా నీవు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా అదే ప్రభా.
నేను ఈ రోజు ఉదయం బైబిల్ చదివినప్పుడు నేను నిన్ను అభిషేకిస్తున్నానని చెప్పావు. ఈ రాత్రి ప్రభా మీరు అభిషేకిస్తున్నారు. మీకు వందనాలు ప్రభా. మీ కృపల వారిని వాడుకోండి, అనేకులకు దీవెనకరంగా చేయండి. మీ కృపల వారిని వాడుకోండి తండ్రి. మీకే వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా ఎవరైనా ప్రభా సందిగ్ధ పరిస్థితిలో ఇంకా యొక్క నిర్ణయాలనే లోయలోనే కూర్చొని ఎటువంటి నిర్ణయం లేనటువంటి పరిస్థితుల్లో ఏదైనా వారిని పీడిస్తూ ఉంటే, ఏదైనా విషయం వారిని విసిగిస్తూ ఉంటే, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు కాచిన రక్తము ద్వారా వారికి ప్రభా ఈ యొక్క నిర్ణయాలనే లోయ నుండి లేచి నిలుచు నీకోసం గొప్ప కార్యాలు చేయడానికి విడుదల ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో నడిపించండి. నిలుచున్న వారిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క మీటింగ్ కొరకే నీకు వందనాలు ప్రభా. మరి జడ్పీ చైర్మన్ కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడున్న పెద్దల కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ దీవెనలో కృపతో పంపించమని, మీ చిత్తమైన మరోసారి కలుసుకుంటే కృప చేయండి. రేపటి కార్యక్రమాన్ని మనం సిద్ధపరచమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇంకా ఎవరైనా బహుశా మీకు నేర్చుకోవడానికి కష్టంగా అనిపించిందేమో. నేను ఇంకా కొంతమంది పెద్దలు ఇక్కడ ఉంటాం. ప్రత్యేకంగా ప్రార్థన మా కోసం చేయండి అని మీరు ఆశపడితే మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదంతా మనం క్రమంగా పాటిస్తాం. మీటింగ్ అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. ఎవరికైనా ప్రార్థన ఆశిస్తే వారు ఉండిపోండి. మరి కొంతమంది పెద్దలు పాస్టర్లు వచ్చి మనమందరం కలిసి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అమూల్యమైన సందేశము రాత్రికాల సమయంలో